జో అచ్యుతానంద జోజో ముకుంద వటపత్ర సాయికి వరహాల లాలి అంటూ నూతన కళ్యాణ దంపతులకు పవలింపు సేవ కన్నుల పండుగల రసవత్తరంగా జరిపించారు. సిద్ధేశ్వరి పీఠపాలిత కుర్తలం ఖమ్మం గాంధీగంజ్లోని విజయ గణపతి దేవస్థానంలో 30వ నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవస్థానం అధ్యక్షులు రాయపూడి వెంకటరామారావు ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, విశేష అలంకరణ, విఘ్నేశ్వర పూజ, ప్రాతర ఉపాసనం, లక్ష్మీ గణపతి మూల మంత్ర పునశ్చరణ, లక్ష్మీ గణపతి హోమం, గణపతి మంత్రావళి, స్తోత్ర పారాయణం, బలిహరణ, అన్నాభిషేకం, సర్వాభరణ భూషిత రజత రత్న సువర్ణ గణపతి దర్శనం, ధ్వజారోహణం తదితర పూజా క్రతువులను అత్యంత నిమనిష్టలతో జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు. కార్యక్రమాలను దేవస్థానం పాలకవర్గం చైర్మన్ రాయపూడి వెంకటరామారావు, కోశాధికారి పెనుగొండ ఈశ్వరరావు, గౌరవ సలహాదారుడు అనుమేల రమేష్ బాబు, కార్యవర్గ సభ్యులు కల్లా శ్రీనివాసరావు, కుంచుపర్తి రమేష్, గొల్ల భాస్కర్రావు, చెరుకురి భాస్కర్రావు, పసుమర్తి మోహన్, పసుమర్తి శివరామకృష్ణ, పెనుగొండ ఉపేందర్రావు, పుల్లూరు రాంబాబు, మద్ది వెంకట వీరభద్రరావు, మొవల వెంకటేశ్వర్లు, సభ్యులు అర్వపల్లి జయరాం, అర్వపల్లి రమేష్, ఆత్మకూరి లక్ష్మీ నరసింహారావు, కొప్పు సంపత్ కుమార్, చెరుకూరి వీరభద్రరావు, నరహరి విశ్వేశ్వరరావు, నరహరి సుజన, పొట్టాబతిన వెంకటేశ్వరరావు, బొడ్ల రమేష్, బొమ్మిడి వెంకట నాగభూషణం, వనమ కనుల శేషగిరిరావు తదితరులు పర్యవేక్షించారు. భగవంతుడు వారికి ఇవ్వాలి అని చెప్పని స్వామిని కోరుకుని మా పిల్లలకి అందబోయే సంతానం కూడా చక్కటి సంతానం అందాలి స్వామి అని చెప్పని స్వామికి నమస్కారం చేస్తూ ఆయన ఎవరండి మనం చెప్తున్నాం. అస్య భగవతో దేవదేవస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య అగణితానేక దివ్యావతారస్య ఆదిమధ్యాంతరహితస్య పురాణ పురుషస్య జగత్కుటుంబిన, జగత్తంతా ఆయన కుటుంబం అండి. జగద్రక్షణార్థం అవతీర్ణస్య, జగత్ యొక్క రక్షణ గురించి ఆయన అవతారం చేశారు స్వామి. పాపం ఏ సమయంలో వచ్చినా కూడా ఆయనకి రెస్ట్ అనేది లేకుండా అర్థము లోక సంరక్షణార్థం ఆయన ఏం చేశారు కనుక ఆయనకి కాస్త దాన్ని ఏమంటారంటే ఒక రకంగా కొద్దిగా విరామం ఆయనకి. చక్కటి ఆ యొక్క ఈ స్వీట్లు ఇవన్నీ కూడా స్వామికి మన యొక్క శక్తిగా అన్నమాట ఆయనకి స్వామివారికి సమర్పణ చేసి స్వామిని ఆ యొక్క ఊయల, బంగారపు ఊయల, ఆయనకి ఏం తక్కువ ఉంటుంది నిజంగా అంటే నేను బంగారు పూయలన్నా దైనింప చేస్తాను ఇప్పుడు చక్కగా అందరం కూడా. ముందుగా అర్ఘ్యపాద్యాలు ఇవ్వండి స్వామి బాబి గారు. బంతులాట కార్యక్రమం చివరి ఘట్టానికి చేరుకున్నాం. మనం స్వామివారిని మేము చేసి మనం అందరం కూడా ఈ రాత్రి స్వామివారిని అక్కడే ఒక గడియ కాలం పాటు, ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుందో అలా గడియ కాలం పాటు వచ్చి స్వామివారి యొక్క ఊంజల సేవ, పౌళింపు సేవా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఒక 2 నిమిషాలు మన బాబీ గారు దాని గురించి మాట్లాడతారు. కార్యక్రమాన్ని మనందరం కూడా పౌలం సేవలకు వెళ్దాం దయచేసి.
ఒక నెల రోజుల క్రితం సుమారు నవరాత్రులు 7వ తారీఖు నుంచి ముందుగా నెల 15 రోజుల నుంచి కూడా అనివార్య కారణాల వలన అయ్యగారు పరిస్థితి నేను కోరుతూ ఉన్నాను కమిటీ సభ్యులు ఎవరైనా సరే మీ యొక్క స్పందన స్వామివారి దేవస్థానాలకు 30వ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సహకరించిన మా కమిటీ మెంబర్లు అందరికీ పేరున ధన్యవాదాలు మొదటగా. మరియు ఈ కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఉంది. ధన రూపాయలు కానీ వస్తు రూపాయలు కానీ అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన భక్త మహాశైలందరికీ పాదాలు. మరియు ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా మంత్రోచ్చారణ మా పండుగ గారి తరఫున అందరూ చాలా చాలా గొప్పగా చేశారని నేను భావించుకుంటున్నా. వాళ్ళందరూ కూడా పేరు పేరుగా పాదాభివందనాలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు తర్పణాలు కానీ ఇంకా వేరే అన్ని చాలా చేశారు. అవి అన్నీ కూడా స్వామివారికి బలం పెరగడానికి చేస్తున్న కార్యక్రమాలు. అవి నేను మాత్రం కళ్ళారా చూశాను, నాకు చాలా బాగా నచ్చినాయి. అందరూ కూడా ప్రశంసలు కూడా ఇచ్చారు. మరియు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటాను ఆ టీం అందరూ కూడా. ఇక్కడ మన గురి బాబీ గారు, ప్రసాద్ గారు, మహేష్ గారు కూడా చాలా సహాయ సహకారం అందిస్తూ ప్రతి విషయాన్ని కూడా కొంచెం గైడ్ చేస్తూ చేదోడు వాదోడుగా వారు కూడా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేనైనా తెలిసి మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సామి వెనక జరుగుతాను సామి